సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఇవాళ మనం సూసైడ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో సూసైడ్ గురించి కొన్ని ముఖ్య క్వశ్చన్స్ డాక్టర్ సుభాష్ని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, సైకియాట్రిక్ పేషెంట్స్ మాత్రమే సూసైడ్ చేసుకుంటారా? నో, సైకియాట్రిక్ పేషెంట్స్లో సూసైడ్ రిస్క్ జనరల్ పాపులేషన్తో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ ఆలోచనలు ఉన్న వాళ్ళతోటి మనం సూసైడ్ గురించి మాట్లాడొచ్చా? దానివల్ల వాళ్ళ ఆలోచనలు ఇంకా పెరుగుతాయా? డెఫినెట్గా మాట్లాడాలి. మాట్లాడడం వల్ల వాళ్ళకు మనం ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది. అందరూ ఏమనుకుంటారంటే మాట్లాడితే వాళ్ళ మైండ్లో మనం ఆ ఐడియాని పెట్టాము అని అనుకుంటారు, కానీ దీంట్లో ఎటువంటి నిజం లేదు. మన దేశంలో కూడా ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టు సూసైడ్కి హెల్ప్ లైన్స్ ఉన్నాయా? చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. గూగుల్ చేస్తే దాంట్లో మనకి రకరకాల హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. కొంతమంది అటెన్షన్ కోసం సూసైడ్ ప్రయత్నాలు చేస్తారని మాకు చెప్తూ ఉంటారు. ఈ అటెన్షన్ కోసం చేసేవాళ్ళు నిజంగా సూసైడ్ రిస్క్ ఉంటుందా? అటెన్షన్ కోసం చేసే వాళ్ళలో చాలామందికి బోర్డర్ లైన్ పర్సనాలిటీ అనే ఒక మానసిక రుగ్మత ఉంటుంది. వీళ్ళు ఫస్ట్లో అటెన్షన్ కోసం మొదలుపెట్టిన తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ద సూసైడ్ ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ ఐడియేషన్ ఉన్న వాళ్ళకి మీరిచ్చే ఒక మెసేజ్ ఏంటి? ఈ ప్రపంచంలో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఎటువంటి కష్టం వచ్చినా మీకు మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి.